నూతన సంవత్సర వేడుకలేమో కానీ మద్య వ్యాపారం జోరుగా సాగింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. 2024 సంవత్సరానికి రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా యువత, పెద్దలు పార్టీలో మునిగిపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల పేరిట యువత ఫుల్లుగా తాగేశారు. వేలాది బాటిల్స్ ని ఖాళీ చేశారు. ఫలితంగా డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 770 కోట్ల మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. దుకాణదారులు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల చివరి 4 రోజుల్లో దుకాణాలు, బార్లు కలుపుకొని 770 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఇందులో చివరి 2 రోజుల్లోనే 463 కోట్ల వ్యాపారం జరిగింది. దీన్ని బట్టి చూస్తే న్యూ ఇయర్ వేడుకల్లో యువత, పెద్దలు ఏ స్థాయిలో మద్యానికి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. రాష్ట్రంలో సాధారణంగా నెలకి 2500 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ డిసెంబర్ నెలలో చివరిలో 4 రోజుల్లోనే 4వ వంతు మద్యం విక్రయాలు జరగడం విశేషం. మరోవైపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 3001 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీన తెల్లవారుజామున వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 3001 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. 19 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు అధికంగా ఉన్నారు. 55 మైనర్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1243 మంది, సైబరాబాద్ 1241, రాచకొండ 517 మంది పోలీసులకు పట్టుబడ్డారు.